ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె టీవీ. హుస్సేన్ సాగర్ అనగానే బుద్ధుడి విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, నెక్లెస్ రోడ్డు ఇవి కాదు. హుస్సేన్ సాగర్లో సెయిలింగ్ పోటీలు జరుగుతుంటాయి. గత 10 ఏళ్ళుగా జరుగుతున్నాయి. ఎంతో బాగా జరుగుతున్నాయి సెయిలింగ్ పోటీలు, అందరిని ఆకట్టుకునే విధంగా. అయితే తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ పోటీలు 8వ ఎడిషన్ పోటీలు స్టార్ట్ అయ్యాయి. 8వ ఎడిషన్ పోటీలో 8 నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని 15 జిల్లాల నుంచి వచ్చిన 131 మంది క్రీడాకారులు 3 రోజుల పాటు జరిగే స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొంటారు. ఇక్కడ గెలుపొందిన వారు అంటే టాప్ 3 గోల్డ్ మెడల్, సిల్వర్, బ్రాంజ్ మెడల్ అందుకున్న వారు నేషనల్ ఛాంపియన్ సెయిలింగ్ పోటీల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఒలింపిక్స్, ఏషియన్ క్రీడలు వీటిలో పాల్గొంటారు. అయితే మనం ఇప్పుడు హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాం. సెయిలింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఎలా జరుగుతున్నాయో ఒకసారి మనం హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాం. హుస్సేన్ సాగర్లో ఒకసారి బోట్ ఎక్కి వెళ్ళి ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం. సెయిలింగ్ ఛాంపియన్షిప్ 8వ ఎడిషన్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మనం చూస్తున్నాం ఇప్పుడు హుస్సేన్ సాగర్ వద్ద బోట్లో ఉన్నాం మనం. అక్కడ మనకు కనిపిస్తున్నాయి సెయిలింగ్ కాంపిటీషన్ ఉత్సాహంగా జరుగుతుంది. అక్కడ 8వ ఎడిషన్ పోటీలు రాష్ట్రంలోని 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు 6 విభాగాల్లో పోటీ పడుతున్నారు. మనం చూస్తున్నాం సెయిలింగ్ కలర్ఫుల్ జెండాలతో, వాటితో రంగురంగుల జెండాలతోటి ఆ బోట్లో సెయిలింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. 8వ ఎడిషన్ పోటీలు ఇవి. దాదాపు 10 ఏళ్ళుగా హుస్సేన్ సాగర్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇప్పుడు 8వ ఎడిషన్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మనం చూస్తున్నాం. హుస్సేన్ సాగర్లో సెయిలింగ్ పోటీలు జరిగే దగ్గరికి వెళ్తున్నాం. మనకు కనిపిస్తున్నాయి సెయిలింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ స్టేట్ సెయిలింగ్ 8వ ఎడిషన్ పోటీలు ఇవి. హైదరాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇవి. సెయిలింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ 8వ ఎడిషన్ పోటీలు. సెయిలింగ్ పోటీలను చూస్తున్నాం మనం. సెయిలింగ్ పోటీలని హుస్సేన్ సాగర్లో ఇప్పుడే ప్రారంభమయ్యాయి సెయిలింగ్ పోటీలు.
పోటీలను చూస్తున్నాం హుస్సేన్ సాగర్ వద్ద తెలంగాణ స్టేట్ సెయిలింగ్ 8వ ఎడిషన్ పోటీలు. అయితే ఇప్పుడు 8 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలు మాత్రమే ఈ పోటీలో ఉన్నారు. మొత్తం 131 మంది క్రీడాకారులు, అంటే నిన్న కొంతమంది, ఇవాళ కొంతమంది, రేపు మరికొంతమంది, మొత్తం 3 రోజుల పాటు జరగనున్నాయి సెయిలింగ్ పోటీలు. అక్కడ మనకి ఎల్లో మార్క్ కనబడుతుంది. ఎల్లో మార్క్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది. ఎల్లో మార్క్ కనబడుతుంది అక్కడ. ఆ ఎల్లో మార్క్ దగ్గరికి వెళ్ళి ఈ సెయిలింగ్ పోటీ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో ఎల్లో మార్క్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి చేరుకోవాల్సి ఉంటుంది. క్రీడాకారులు ఒకరొకరిగా ఎల్లో మార్క్ వైపు వెళ్తున్నారు. చాలామంది వెనుకబడిపోయారు. మొత్తం కేవలం 3 మాత్రమే ముందున్నారు. ఎల్లో మార్క్ దిశగా 3 మాత్రమే సాగుతున్నారు. చాలామంది వెనుకబడిపోయారు. క్రీడాకారులు ఒక్కొక్కరిగా ఎల్లో మార్క్ దగ్గరికి చేరుకుంటున్నారు. ఎల్లో మార్క్ దగ్గరికి చేరుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చేరుకోవాల్సి ఉంటుంది. 2 సార్లు ఇలా చేయాల్సి ఉంటుంది. ఈ పోటీలో విజేతగా నిలవాలంటే సెయిలింగ్ పోటీలో ఒక అబ్బాయి చేరుకున్నాడు అక్కడికి ఎల్లో మార్క్ దగ్గరికి. ఎనిమిది నుంచి 14 ఏళ్ల లోపు చిన్నారులు సెయిలింగ్ పోటీలు. ఒక్కొక్కరిగా ఎల్లో మార్కును చేరుకొని రివర్స్ తీసుకుంటున్నారు. రివర్స్లో వెళ్తున్నారు. మళ్ళీ క్రీడాకారులు ఒక్కొక్కరిగా ఇక్కడ ఉన్నటువంటి ఎల్లో మార్క్ కనిపిస్తుంది మనకి. ఎల్లో బబ్బులు ఒకటి అక్కడ నుంచి రివర్స్ తీసుకొని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి మళ్ళీ ఎల్లో మార్కును చేరుకొని రావాల్సి ఉంటుంది పోటీలో విజేతగా నిలవాలంటే. 8 నుంచి 14 ఏళ్ళ లోపు చిన్నారులు సెయిలింగ్ పోటీల్లో ఉన్నారు ఇప్పుడు. తెలంగాణ స్టేట్ సెయిలింగ్ హైదరాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు వీరంతా. స్టేట్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నారు.
పోటీలను పర్యవేక్షిస్తూ రెస్క్యూ టీమ్స్ కూడా ఉన్నాయి, ఎప్పటికప్పుడు సేఫ్టీ రెస్క్యూ టీమ్స్. చిన్నారి చేరుకుంటున్నాడు ఫైనల్ స్టేజ్కి. 1705 ఫైనల్ స్టేజ్కి. ఆ ఫ్లాగ్ ఉన్నటువంటి బోటును, ఏదైతే ఆరెంజ్ బ్లూ కలర్ ఫ్లాగ్ బోటును చేరుకుంటే టాప్లో ఉంటాడు. మొదటిగా చేరుకున్నాడు చిన్నారి. వెనకాల మిగతా బోట్స్ కూడా వస్తున్నాయి. టాప్ సెకండ్, టాప్ 3 కూడా అయిపోయారు. సేలింగ్ పోటీలు ముగిశాయి. ఒక్కొక్కరిగా ఆరెంజ్ బ్లూ కలర్ ఫ్లాగ్ ఉన్న ఎండింగ్ మార్క్ దగ్గరికి చేరుకుంటున్నారు క్రీడాకారులు. ఫినిషింగ్ మార్క్ దగ్గరికి చేరుకుంటున్నారు ఒక్కొక్కరిగా వరుసగా. దాదాపు అరగంట పాటు జరిగాయి ఈ పోటీలు. గాలి ఇట్లా ఉందంటే 3 మ్యాచ్లు 4 మ్యాచ్లు 5 మ్యాచ్లు కూడా అవుతాయి. మొత్తం కలిపి 8 9 ఉంటాయి. 9లో ఒకటి డిస్కార్డ్ ఉంటుంది.
చూసాం కదా ఇప్పటిదాకా సేలింగ్ పోటీలు 8 నుంచి 14 లోపు చిన్నారులు ఎంతో అద్భుతంగా ఈ పోటీలో పాల్గొన్నారు. అంటే సేలింగ్ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ స్టేట్ సేలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ ఎడిషన్ పోటీలు నిర్వహిస్తున్నారు. 8 నుంచి 14 లోపు చిన్నారులు పాల్గొంటున్నారు. 3 రోజుల పాటు ఈ పోటీలు అంటే ఇంకా 2 రోజులు ఉన్నాయి. 3 రోజుల పాటు జరుగుతున్నాయి. మొత్తం 131 మంది క్రీడాకారులు పాల్గొంటారు. ఇప్పటివరకు మనం చూసాం సేలింగ్ పోటీలు ఎలా జరుగుతున్నాయో. కెమెరామ్యాన్ రూపాల్తో వంశీ, పల్లవి టీవీ.